నా ఆస్తిని మార్కెట్ ధర కంటే తక్కువకే అమ్మేశారు. బ్యాంక్ అధికారులపై బండ్ల గణేష్ ఆరోపణ. టాలీవుడ్ ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్ కు సంబంధించిన జూబ్లీహిల్స్ ఆస్తి వేలం వ్యవహారం ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర సంచలనంగా మారింది. రుణ వసూళ్ల ప్రక్రియలో భాగంగా యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జరిపిన ఈ వేలాన్ని సమర్థిస్తూ తెలంగాణ హైకోర్టు తీర్పునిచ్చిన నేపథ్యంలో బండ్ల గణేష్ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. బ్యాంక్ అధికారులు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారని ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ వివాదంపై బండ్ల గణేష్ స్పందిస్తూ ఎక్స్ వేదికగా వివరణ ఇచ్చారు. తన ఆస్తిని బ్యాంక్ అధికారులు అన్యాయంగా విక్రయించారని ఆరోపించారు. కొందరు బ్యాంక్ అధికారులు లోపాయికారి ఒప్పందాలు కుదుర్చుకొని నా ఆస్తిని మార్కెట్ రేటు కంటే చాలా తక్కువ ధరకే విక్రయించి నాకు తీవ్ర అన్యాయం చేశారు. ఈ అక్రమాలకు వ్యతిరేకంగా నేను 2022లోనే న్యాయ పోరాటం ప్రారంభించా. ఆ సమయంలో డెబిట్ రికవరీలో నాకు అనుకూలంగానే ఆర్డర్ వచ్చింది. అయితే తాజాగా హైకోర్టులో నాకు వ్యతిరేకంగా తీర్పు రావడం బాధాకరం. అయినప్పటికీ నాకు భారత న్యాయ వ్యవస్థపై సంపూర్ణ విశ్వాసం ఉంది. నా హక్కుల రక్షణ కోసం, న్యాయం సాధించడం కోసం త్వరలోనే దేశ సర్వోన్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టును ఆశ్రయిస్తానని ఆయన స్పష్టం చేశారు.